నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కోటలు దాటే మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గాన్ని నిలువునా వంచారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట కాగితపు లెక్కలు చూపిస్తున్నారని, దమ్ముంటే సచివాలయాల వారీగా ఇచ్చిన ఉద్యోగాల జాబితాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కోటలు దాటే మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గాన్ని నిలువునా వంచారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట కాగితపు లెక్కలు చూపిస్తున్నారని, దమ్ముంటే సచివాలయాల వారీగా ఇచ్చిన ఉద్యోగాల జాబితాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం, వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీయూసీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షులైనటువంటి జయకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక సోదరులు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి ఆఫీస్ బ్యారర్స్ నెల్లూరు జిల్లాకు సంబంధించి వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు కార్మికుల గురించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాడు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని వర్గాలను మోసం చేసినట్టే కార్మిక వర్గాలను కూడా ఈరోజు మోసం చేస్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అన్నింటిలో కూడా గాలి కుదిలేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏ నోటితో అయితే విశాఖ అనేటువంటిది ఆంధ్రుల హక్కు పోరాటాల ద్వారా వచ్చింది, దాన్ని కాపాడుకోవాలని చెప్పి నానా యాగి చేశాడు, గొంతు చుంచుకున్నాడో, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగండి మీరు సరిగ్గా పనిచేయకపోతే ఎట్లా, మీరు అర్థం చేస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళ మీద ఉల్టా మాట్లాడుతూ వాళ్ళని అవమానకరంగా అగౌరవపరుస్తూ ఈరోజు మరలా దానిని ఒక్కొక్కరిని దాంట్లో నుంచి కార్మికులను తొలగిస్తూ ఉంటే, ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్ మూతపడతా ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు గాలి కుదిలేశాడు. అదేవిధంగా కార్మికులకు సంబంధించి, భద్రతకు సంబంధించి వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఏదైనా సంఘటన జరిగితే వెంటనే వచ్చేవాడు, దాని మీద సమీక్షించేవాడు, జరిగినటువంటి పొరపాటును తెలుసుకునేవాడు, పొరపాటు జరిగినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేవాడు, భవిష్యత్తులో జరగకుండా చర్యలు చేపట్టేవాడు, దానితో పాటు ఏదన్నా నష్టం జరిగినటువంటి కుటుంబాలకు అండగా నిలిచేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితి అయితే సమీక్ష లేదు, సమావేశాలు లేదు, వాటి గురించి పట్టించుకునే లేదు, వాళ్ళ భద్రత లేదు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నటువంటి అజెండా ఏ విధంగా కర్మాగారాలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయని చెప్పి కారు చౌకగా ప్రభుత్వ భూమిని కొట్టేసి వాళ్ళ దగ్గర ఏ విధంగా లాభపడాలనేటువంటి ఆలోచన. 99 పైసలకే ఇస్తాం, మేము అట్ట చేస్తామని. ఈరోజు నిద్రలేస్తే తండ్రి కొడుకులు చెప్తున్నారు, మేము ఇన్ని ఉద్యోగాలు తెచ్చాము, 20 లక్షల ఉద్యోగాలు చేస్తామని. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మరలా ఈరోజు చెప్తున్నా, చంద్రబాబు నాయుడికి లోకేష్కి చిత్తశుద్ధి ఉంటే నేను విసిరినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి స్పందించాలి. మీరు గ్రామ స్థాయిలో తీసుకుందామా, లేదు పట్టణ స్థాయిలో తీసుకుందామా? ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన సచివాలయ వ్యవస్థ వచ్చింది, గ్రామంలో సచివాలయాలు ఉన్నాయి, అదేవిధంగా వార్డులో సచివాలయాలు ఉన్నాయి. మీకు ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఏ సచివాలయ పరిధిలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేటువంటి జాబితా మీరు ప్రకటించగలరా? ప్రకటించగలిగేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? ఏమీ లేకుండా ఈరోజు మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి కాకి లెక్కలు పెట్టి రకరకాలైనటువంటి మాటలు చెప్తా ఉద్యోగులకు పాపం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనుబంధ విభాగాల్లో ఒకటైనటువంటి ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్ టీయూసీ ఆవిర్భావ దినోత్సవం, 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఘనంగా దానికి సంబంధించినటువంటి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి కూడా
ప్రతి కార్యక్రమం కూడా వారు విజయవంతంగా చేయడం కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా వైఎస్ఆర్టీయూసీ పాల్పంచుకోవడం కానీ చాలా సంతోషం కూడా ఉంటుంది. అలానే అన్ని విభాగాలు కూడా చాలా విభాగాలు నెల్లూరు జిల్లాలో చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటగా చెప్పాలంటే ఆయన మనసులోని మాట అనే ఒక పుస్తకంలో ఆయన రాశారు, ప్రభుత్వ ఉద్యోగులు కనుక రెగ్యులర్ చేస్తే వారు సోమరిపోతులుగా తయారవుతారు, వారిలో పని భావన తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా వారిని మనము కాంట్రాక్ట్ బేసిస్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో వారిని పెట్టుకొని వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి దగ్గర పని చేయించుకోవాలన్న అనే మాటని ఆయన తన మనసులో మాటని రాయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన స్వభావం కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలని కానీ వారికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలని కానీ ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా వారిని ఇబ్బందులకు గురి చేయడం, వారికి చాలని జీతాలు ఇవ్వడం, ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంచుతారో కూడా తెలియని భావనను వాళ్ళ కలిగించడమే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించవచ్చు, కాంట్రాక్ట్ వాళ్ళని కానీ రెగ్యులర్ చేయడం, అవుట్సోర్సింగ్ వాళ్ళకి అనేకమైనటువంటి ఆప్కాస్ ద్వారా వారికి ఒక గౌరవమైనటువంటి జీతాలు ఇవ్వడం కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినాయి. సోదరులు జయకుమార్ గారికి, ఆయన సహచర కమిటీ సభ్యులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, కార్మికుల పట్ల న్యాయమైన హక్కుల పట్ల మీరు చేసేటటువంటి న్యాయ పోరాటం ఏదైనా కానివ్వండి, మిగతా వ్యవస్థలు మిగతా విభాగాలు ఈ పార్టీలో ఎన్నైతే ఉన్నాయో అందరూ కూడా మీకు అండగా నిలబడి మీ తోడుగా మీతో పాటు అడుగు ముందుకు వేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఈరోజు జిల్లా అధ్యక్షులు కూడా మీరు మీ కార్యక్రమాలు ఎంతో చురుకుగా మీరు ముందుకు తీసుకువెళ్తున్నారని వారు ప్రత్యేకంగా చెప్పడం కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగానే మనం చేస్తూ ముందుగా ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ వైఎస్ఆర్టీయూసీ తరఫున వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల పక్షపాతి. అందులో భాగంగానే ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు కార్మికుల కోసం కానీ నిరుద్యోగ యువకుల కోసం కానీ ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వాటినన్నింటినీ తొంగలో తొక్కి ఈరోజు అబద్ధపు హామీలను ఇచ్చి ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగిన దాఖలు లేవు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల కోసం మరియు నిరుద్యోగ యువకుల కోసం 3 లక్షల పైచులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చి ఈరోజు అధికారంలో వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ఉద్యోగ అవకాశాలు 3 లక్షల పై ఉద్యోగ అవకాశాలని తొలగించి 3 లక్షల కుటుంబాలను రోడ్డును పడేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనేది. అదేవిధంగా అధికారం కోసం ఎన్నికల్లో మేము అధికారంలో వస్తే పరిశ్రమలు తీసుకొస్తాము, కార్మికులకి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు అధికారంలో వచ్చి ఈ 2 సంవత్సరాలకి ఏ ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలు లేవు. ఉన్న పరిశ్రమలు కూడా ఈరోజు కూటమి నాయకులు దౌర్జన్యాలు, రౌడీజాలు, దందాల వల్ల ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి కార్మికుల రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇదే ధోరణి ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తే రాబోయే రోజుల్లో మా జిల్లా అధ్యక్షుడు కాగాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్టీసీ తరఫున మేము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉద్యమం చేస్తాము. వాళ్ళ మెడలను వంచి గత ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన హామీలని నెరవేర్చే విధంగా మా వైఎస్ఆర్టీసీ ప్రణాళిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మా వైఎస్ఆర్టీసీ తరఫున ఏ ఒక్క సహకారాలు కావాల్సి ఉన్నా మా జిల్లా అధ్యక్షులు అనుగుణంగా మేము కార్యక్రమాలను చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.